హలో అండి, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నానండి. దాటిపోకండి. 7-8 నిమిషాలు మాత్రమేనండి. వినండి, దీవెనలు పొందండి. గుణవతి అయిన భార్య, గుణవతి అయిన భార్య, మంచి ఇల్లాలు, మరి మంచి యజమానురాలు, మరి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే విలువైనది అని మరి సామెతలు 31:10 నుంచి 31వ వచనం వరకు మనం చూడొచ్చండి. సామెతల గ్రంథంలో ముత్యము కంటే అమూల్యమైనది, ముత్యము చాలా విలువైనది కదండి, అంతకంటే అమూల్యమైనది ఒక గుణవతి అయిన భార్య. అందగత్తే మంచిదని చెప్పట్లేదండి ప్రభు, గుణవంతురాలైన భార్య అని చెప్తున్నారండి. కాబట్టి అలాంటి స్త్రీని ఆమె భర్త నమ్ముతాడట, మరి నమ్మకం ఉంచుతాడంట. ఎందుకు అంటే ఆమె మంచిది కాబట్టి ఆమె వలన అతనికి లాభం కలుగుతుంది. నష్టం చెయ్యదామా, బ్రతికినంత కాలం మేలే చేస్తుంది, కీడు చెయ్యదు. తర్వాత ఇంట్లో పశువులను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది, తన చేతులతో పనిచేస్తుంది, సోమరితనంగా ఉండదు. ఆమెకు కావలసినవి అన్నీ కూడా దూరం నుంచైనా కానీ, దూర దేశం నుంచైనా కానీ ఆమె తెప్పించుకుంటుంది. ఇంటికి కావలసినటువంటి వస్తువులు తెల్లవారుజామునే లేస్తుందండి. పొద్దెక్కి 8 వరకు 9 వరకు లెగవదు. ఆమె సోమరితనంగా ఉండదండి. తర్వాత ఆమె ఇంట్లో పనిచేసే వారికి ఏమేం కావాలా బత్యము చూస్తుంది. ఆమె మంచి పొలము దొరికితే ఆమె కొంటుంది. ఎందుకంటే భర్త ఆమె మీద నమ్మకం ఉంచాడు కదా. ఆమె కీడు చేయదు కాబట్టి, మేలే చేస్తుంది కాబట్టి ఆమె పొలం కొంటుంది. భర్త ఏమన్నాడు, ఎందుకంటే భార్య చాలా మంచిది, ధైర్యస్తురాలు, మరి మంచి మనిషి కాబట్టి భర్త నమ్మకం ఉంచుతాడు. ఆమె నడికట్టు కట్టుకొని బలంగా పనిచేస్తుంది. కొంతమంది ఊపుకుంటా తూలుకుంటూ సోమరితనంగా ఉంటారు కదండి. మరి వ్యాపారం చేసి లాభ నష్టాలు లెక్క చూసుకుంటుందామే. సంవత్సరానికి లెక్క చూసుకుంటారు కదండి. వ్యాపారం చేసి బిజినెస్ చేసి లెక్క చూసుకుంటారు కదా, అలా ఆమె లెక్క చూసుకుంటుంది. కుమారులు కుమార్తెలు ఆమెని, అమ్మా ఎంత మంచిదానివే, నువ్వు ఎంత మంచిదానివి, అందరమ్మల కంటే నువ్వు చాలా మంచిదానివని బిడ్డలు పొగడతారటండి ఆమెని. తర్వాత భర్త కూడా పొగడతాడట, ఎంత మంచిదానివి, అందరికంటే నువ్వు మంచిదానివి, ఇల్లాళ్ళ కంటే నువ్వు మంచిదానివి అని ఆమెని పొగడతాడంట భర్త. ఆమె ఇంట ఎప్పుడు దీపం వెలుగుతుందటండి. బట్టలు నేస్తుందంట, ఆమె బట్టలు కుడుతుందట, బట్టలు తయారు చేస్తుందంట ఇంటి వారికి. మరి దాన ధర్మాలు చేస్తుందండి ఆమె. ఎవరు? మంచి ఇల్లాలు. ఇంటి వారికి చలికాలమైన, వర్షాకాలమైన, ఎండాకాలమైన అవి రాకముందే ఏమేం కావాలో ఇంట్లో అన్ని సిద్ధపరచుకుంటుంది. రక్తవర్ణపు వస్త్రాలు తయారు చేస్తుంది, అంటే ఎర్రై చాలా అందంగా ఉండే బట్టలు వాళ్ళ బిడ్డలకి కొడుకులకి ఇస్తుందట. మరి రచ్చబండలో ఆమె మంచితనాన్ని బట్టి భర్త రచ్చబండలో వాదిస్తాడట, చాలా మంచివాడని పేరు తెచ్చుకుంటాడంట ఆమె భర్త. మరి బట్టలు కూడా అమ్ముతుందంట, వ్యాపారం చేస్తుంది కదండి, బట్టలు కూడా అమ్ముతుందట. కరువు వచ్చినా కాటకం వచ్చినా భయపడదు ఆమె ఎవరికి. మరి ఏది మాట్లాడినా జ్ఞానంతో మాట్లాడుతుంది. పక్కవారితోనైనా, బంధువులతోనైనా, మరి అత్తమామలతోనైనా, తల్లిదండ్రులతోనైనా, బిడ్డలతోనైనా ఆమె జ్ఞానంతో మాట్లాడుతుంది. ఏది మాట్లాడినా ఆమె మంచిది, చాలా మాట్లాడుద్ది. ఫలానా ఆమె దగ్గరికి వెళ్దాం రండి అని చెప్పుకొని ఆమె దగ్గరికి వస్తే ఆమె సలహాలు ఇస్తుందండి, మంచి ఉపదేశం చేస్తుంది. తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. బిడ్డెటితో పోతుంది, కొడుకెటు పోతున్నాడు, పిల్లలు ఏం చేస్తున్నారు, మరి బిడ్డ యవ్వన స్థితిలో ఉంది, కొడుకు యవ్వనస్తుడిగా ఉన్నాడు, ఎటు వెళ్తున్నారు, వీళ్ళ నడతలు ఎలా ఉన్నాయి, ఏం ఫోన్లు చూస్తున్నారా, మరి ఎటు తిరుగుతున్నారు, మరి ఏమైనా చెడు అలవాట్లకి బానిసయ్యారా అని ఆమె కనిపెట్టుకొని చూస్తుందండి. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె పని చేయకుండా ఆమె అసలు భోజనం చేయదు. చాలామంది ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచి ఎక్కడే ఉంచుతారు, పిచ్చి పిచ్చిగా ఉంచుకుంటారు ఇల్లు ఉండి, అయినా కానీ అన్నం తింటారు. కానీ ఆమె అయితే పని చేసి మట్టసంగా ఉంచుకొని ఆమె భోజనం చేస్తుంది. కాబట్టి అందుకనే ఇంత మంచి స్త్రీ ఇలా ఉన్నది కాబట్టి మనం కూడా అలా ఉండాలని ప్రభు మరి రాపిచ్చారు. కాబట్టి మనము కూడా అండి మరి గుణవంతురాలుగా మరి మనం ఉండి మన పిల్లలకి మరి మంచి అలవాట్లు, మంచి లక్షణాలు మనం నేర్పించుదాం. మరి చిన్న పాట పాడుకుందామండి.
నీ పాట పాడేదను, నా యేసయ్యా నీ బాట నడచెదను. నీ పాట పాడేదను, నా యేసయ్యా నీ బాట నడచెదను. నా మనసు మారే, నా చింత తీరే, నా ఆత్మ నీకు అర్పింతునయ్యా, నా ఆత్మ నీకు అర్పింతునయ్యా. నీ పాట పాడెదను, నా యేసయ్యా నీ బాట నడచెదను. పని చేసే వేళ, భుజించు వేళ, నిద్రించు వేళ నిన్ను తలతునయ్యా. పని చేసే వేళ, భుజించే వేళ, నిద్రించు వేళ నిన్ను తలతునయ్యా. నీ పాట పాడెదను, నా యేసయ్యా నీ బాట నడచెదను. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభా, పరలోకమందున్న మా రాజా, నీ పాదముల వందనాలు, నీకు స్తోత్రములు నాయన. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముఖ్యము కంటే విలువైందని చెప్పి ఉన్నావు ప్రభా. మరి మేము గుణవంతులుగా ఉండాలి. మా యొక్క క్రైస్తవ సహోదరులు కుటుంబాలలో మంచి భార్యలుగా ఉంటూ, మంచి భర్తలుగా ఉంటూ, మంచి బిడ్డల్ని పెంచుకునే మరి స్థితిని మాకు ఇవ్వమని, మరి మంచి వివాహాలు చేసే స్థితిని మాకు దయచేయమని, మరి ప్రభా గృహములు లేని వారికి గృహములు ఇవ్వమని, వివాహంలో కానీ పిల్లలకి వివాహములు చేయమని, సంఘంలో భయభక్తులతో ఉండినట్లుగా, మరి యొక్క దేవుని సేవ చేయనట్లుగా, మరి అందరం కూడా మీ యొక్క సన్నిధిలో నడవాలని ప్రియమైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.